వ్యూవర్స్ వెల్కమ్ టు అనంత టీవీ హెల్త్. నేను మిస్ వియా వర్మ. రొయ్యలు తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినొద్దు. రొయ్యలు పోషక ఆహారాలతో నిండిన సముద్రాహారం. ఇవి ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ B12, జింక్, సెలీనియంతో పుష్కలంగా ఉండే ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి. అయితే రొయ్యలు తిన్న తర్వాత కొన్ని ఆహారాలను తినటం వల్ల శరీరంలో సమస్యలు తలెత్తవచ్చు. ఈ సమస్యలు ప్రధానంగా ఆహార సంపర్కాల వల్ల లేదా రసాయనాల చర్యల వల్ల వస్తాయి. కాబట్టి రొయ్యలు తిన్న తర్వాత తినకూడని ఆహారాల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యమైనది. రొయ్యలు తిన్న తర్వాత తినకూడని ఆహారాలు: పాల ఉత్పత్తులు. రొయ్యలు తిన్న వెంటనే పాలు, పెరుగు, వెన్న, చీజ్ వంటి పాల ఉత్పత్తులను తీసుకోకూడదు. రొయ్యలలో ప్రోటీన్లు, పాల ఉత్పత్తిలో కాల్షియం ఉంటాయి. ఇవి రెండూ కలిసినప్పుడు కడుపులో అసౌకర్యం, అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి మరియు వాంతులు వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ఇది తీవ్రమైన అలర్జీ ప్రతిచర్యలకు కూడా దారితీయవచ్చు. సిట్రస్ పండ్లు: నిమ్మ, నారింజ, ద్రాక్ష, ఇతర సిట్రస్ పండ్లను రొయ్యలు తిన్న తర్వాత తీసుకోకూడదు. సిట్రస్ పండ్లలో ఆమ్లాలు ఉంటాయి. ఇవి రొయ్యలలోని ప్రోటీన్లతో చర్య జరిపి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు ఎదురవుతాయి. పిండి పదార్థాలు: రొయ్యలు తిన్న తర్వాత అధికంగా పిండి పదార్థాలు ఉన్న ఆహారాలైన పాస్తా, బ్రెడ్, బంగాళాదుంపలు, బియ్యం వంటివి తీసుకోకూడదు. ఇవి జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి, కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. పిండి పదార్థాలు: రొయ్యలు ఒకేసారి జీర్ణం కావటం కష్టం కావచ్చు. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వస్తాయి. తీపి పదార్థాలు: రొయ్యలు తిన్న వెంటనే స్వీట్లు, చాక్లెట్లు, ఇతర తీపి పదార్థాలు తినకూడదు. చక్కెర జీర్ణక్రియకు నెమ్మదింపజేస్తుంది, కడుపులో గ్యాస్, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. చల్లటి టీ పానీయాలు: రొయ్యలు తిన్న తర్వాత చల్లని పానీయాలు, ముఖ్యంగా సోడాలు, కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు. చల్లటి పానీయాలు జీర్ణక్రియను మందగింపజేస్తాయి, కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. పుల్లని ఆహారాలు: ఊరగాయలు, ఇతని పుల్లని ఆహారాలు రొయ్యలు తిన్న తర్వాత తీసుకోకూడదు. ఇవి కడుపులో ఆమ్లత్వాన్ని పెంచుతాయి, జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనంత హెల్త్ ఛానల్.